హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధశ్రీ బ్లాగ్స్. ఈరోజు మనం తోటకూర ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాము. తోటకూర వలన మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. తోటకూరలో పొటాషియం, ఫైబరు ఉండటం వలన మనకు హార్ట్కి సంబంధించిన సమస్యలను రానియదండి. అలాగే బ్లడ్ షుగర్ వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. మనకు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. సరేనండి, ఇప్పుడు తోటకూర ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా 2 కట్టల ఆకుకూరలను తీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకొని మనం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న ఆకులను ఇలాగా ఒక పేపర్ మీద వేసుకోవడం వల్ల మనకు దానిలో ఉండే వాటర్ క్వాంటిటీ అనేది పూర్తిగా పోతుంది. అప్పుడు ఫ్రైకి చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో మనము 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 4-5 ఎండుమిరపకాయలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆరిపోయిన తోటకూరను మనము ఇందులో వేసుకోవాలి. అలాగే మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మనము దీనిని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రైకి కావలసిన ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాము. దానికి 2-3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలను, కొంచెం అల్లం, 2 ఉల్లిపాయలని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు తోటకూరలో మనము 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలాగా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా తేలికగా మనం తోటకూర ఫ్రైని చేసుకోవచ్చు. ఈ తోటకూర ఫ్రై మనకు చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.